Hello, viewers. Welcome to Spoken English with Man. First sentence. Don't tell me cock and bull stories. Don't tell me cock and bull stories. నాకు కాకమ్మ కథలు చెప్పకు అంటే ఒట్టొట్టి విషయాలు చెప్పొద్దు, రియల్ విషయం ఏదో చెప్పు, ఉన్న విషయం ఏదో చెప్పు అని. సో డోంట్ టెల్ మీ అంటే చెప్పొద్దు. ఏం చెప్పొద్దు? కాక్ అండ్ బుల్ స్టోరీస్, కాకమ్మ కథలు చెప్పొద్దు. కథల్లో ఉపయోగిస్తారు కదా కొన్ని, మరి కాకి ఒక ఊర్లో ఉండింది, ఇంకొక ఊర్లో ఒక పావురం ఉండింది, అలాగేలో చెప్తారు కదా. అలా కాదు, నిజంగా స్టోరీ చెప్పు, నిజమైన విషయం చెప్పు అంటారు. అయితే ఇక్కడ కాక్ అంటే ఏంటి? కోడి పుంజుని కాక్ అంటారు, మరి హెన్నని పెట్ట అంటారు కదా. అలాగే బుల్ అంటే ఎద్దు. ఈ రెండు కూడా మరి గ్రామంలో చాలా ఇంపార్టెంట్ థింగ్స్. ఈ కాక్ అండ్ బుల్. విత్ ద సౌండ్ ఆఫ్ ద కాక్ ఓన్లీ విలేజర్స్ విల్ వేకప్. విత్ ద సౌండ్ ఆఫ్ ద కాక్ ఓన్లీ దే విల్ క్యాల్కులేట్ ద టైం. అంటే ఈ కాక్ యొక్క శబ్దాన్ని బట్టి, కోడిపుంజు శబ్దాన్ని బట్టి మరి వాళ్ళు లేస్తారు కదా. వాళ్ళు పొద్దున్నే కోడి కూస్తుంది కదా, దాంతోనే వాళ్ళు లేస్తారు. మరి ఆ కోడిపుంజు శబ్దంతోనే వాళ్ళు టైం కూడా క్యాల్కులేట్ చేస్తారు. అలాగే బుల్ కూడా ఇట్ విల్ బి యూస్డ్ ఇన్ టిల్లింగ్ ద ల్యాండ్. భూమిని దున్నటంలో మరి ఎద్దు ఉపయోగపడుతుంది. అలాగే భూమి మన బుల్ కార్ట్ని కూడా డ్రాగ్ చేస్తుంది ఈ ఎద్దు కదా. బుల్ కార్ట్ని మరి లాగేది ఏది? బుల్స్ ఓన్లీ. సో దీస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద విలేజ్ లైఫ్. నో. సో లెట్ us go to second sentence. My piece had broken into pieces. ఈ ఫస్ట్ పీస్ ఏంటంటే, మై పీస్ అంటే నా మనశ్శాంతి, హ్యాడ్ బ్రోకన్ అంటే విరిగిపోయింది. ఎలా విరిగిపోయింది? ఇంటూ పీసెస్, ముక్కలుగా విరిగిపోయింది. సో ఫస్ట్ పీస్ పిఈఎస్ఈ, పీస్ అంటే మనశ్శాంతి. సెకండ్ పీస్ అంటే పిఐఈసిఈ, పీస్ అంటే ముక్క అని అర్థం. అయితే ఇటువంటి సేమ్ సౌండ్ వచ్చి డిఫరెంట్ మీనింగ్, డిఫరెంట్ స్పెల్లింగ్ ఉన్న వర్డ్స్ను హోమోఫోన్స్ అంటాం. హోమో, హెచ్ఓఎంఓ, హోమో అంటే సేమ్ అని, ఫోన్ అంటే శబ్దము, హోమోఫోన్స్ అంటారు. సచ్ వర్డ్స్ ఆర్ నోన్ యాజ్ హోమోఫోన్స్. ఓకే. మన మనశ్శాంతి ముక్కలైపోయింది అంటున్నారు. అలాగే ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే, మై హార్ట్ హ్యాడ్ బ్రోకన్ ఇంటూ పీసెస్ అంటారు. నా గుండె బద్దలైపోయింది అంటారు కదా. ఒక్కొక్కరు అంటే అలాగా. అలాగే మా సైలెన్స్ హ్యాడ్ బ్రోకన్. ఇక్కడ బ్రోక్ అనే దానికి సైలెన్స్ హ్యాడ్ బ్రోకన్ అంటారు. అంటే నిశ్శబ్దము విరిగిపోయిందంటే విరిగిపోయిందని కాదు, ఏదో సౌండ్తో నిశ్శబ్దం అనేది విరిగిపోయింది అని అర్థం. అలాగే వరల్డ్ పీస్ హ్యాడ్ బ్రోకన్, మరి ప్రపంచ శాంతి కూడా బ్రద్దలైపోయింది. అంటే ఏమని? ఎక్కడ కూడా శాంతి లేదు. వేరెవర్ వి విల్ సీ వార్స్ ఆర్ గోయింగ్ ఆన్. చాలా చోట్ల మరి మనం చూస్తున్నాం కదా, యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఎక్కడ కూడా ఆల్ ఓవర్ ద వరల్డ్ పీస్ ఈజ్ నాట్ దేర్. ప్రపంచ శాంతి లేదు. అలాగా. సో లెట్ us go to థర్డ్ సెంటెన్స్. వేర్ కెన్ ఐ కమ్? ఎక్కడికి రావాలి? ఎగ్జాంపుల్స్ చూస్తే ఎన్నో ఉన్నాయి మనకు, రోజు వాడే సెంటెన్స్ ఇది కదా. వేర్ కెన్ ఐ గో? వేర్ కెన్ ఐ కమ్? వేర్ కెన్ ఐ సిట్? వేర్ కెన్ ఐ స్టడీ? వేర్ కెన్ ఐ ఈట్? ఎక్కడ తినాలి, ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ పోవాలి, ఇలా మాట్లాడతాం కదా. సో ఇది ఒక ఇంటరాక్టివ్ సెంటెన్స్. దాన్ని ఈజీగా మనము పాజిటివ్ ఫామ్గా చేయొచ్చును. అలాగా. ఓకే. హియర్
కెన్ ఐ కమ్ అంటారు, అంటే నేను రావచ్చా అంటారు. అంటే మరి అలాగే ఐ కెన్ కమ్, నేను రావచ్చును అని పాజిటివ్ ఫామ్లో కూడా మాట్లాడతాం. సో లెట్ us go to fourth sentence. You don't have minimum sense. You don't have minimum sense. You don't have అంటే నీకు లేదు, ఏది లేదు, మినిమం సెన్స్, కొంచెం కొంచెం కూడా బుద్ధి లేదు. మినిమం అంటే తక్కువ, మ్యాక్సిమం అంటే ఎక్కువ కదా. ఈ దినాల్లో కొంచెం జీతం ఇస్తున్నారు, ఎక్కువ వర్క్ తీసుకుంటున్నారు కదా. నవడేస్ పీపుల్ ఆర్ గివింగ్ మినిమం సాలరీస్ అండ్ ఎక్స్ట్రాక్టింగ్ మ్యాక్సిమం వర్క్ కదా. అలాగా చాలా చోట్ల అలాగా న్యాయం లేకుండా ఉంది, కొన్ని చోట్ల అలాగా జరుగుతూ ఉంది కదా. యూ డోంట్ హ్యావ్ మినిమం సెన్స్. యూ డోంట్ హ్యావ్ మినిమం కర్టసీ అంటాం, అంటే నీకు కొంత కూడా మర్యాదగా లేదు అని. ఆల్వేస్ సమ్ గర్ల్ విల్ సే దట్ ఈ మధ్యకాలంలో వర్క్ తక్కువైపోయింది అంటారు. అంటే ఇలాగా నవడేస్ ద వర్క్ ఈజ్ మినిమైజ్డ్. నవడేస్ వర్క్ ఈజ్ మినిమైజ్డ్, వర్క్ బాగా తగ్గిపోయింది. యూ డోంట్ హ్యావ్ మినిమం సెన్స్ అంటే నీకు కొంచెం కూడా బుద్ధి లేదు అని. మినిమం అంటే తక్కువ, మ్యాక్సిమం అంటే ఎక్కువ. సో దట్ ఈస్ ఆపోజిట్ సెంటెన్సెస్. సో లెట్ us go to fifth sentence. We led a lifeless life. లైఫ్లెస్ లైఫ్, లైఫ్ అంటేనే జీవితం కదా. మరి లైఫ్లెస్ అంటే జీవం లేని జీవితం ఏంటి? అది ఒక అంటే నిస్సారమైన జీవితం. వి లెట్ అంటే లీడ్కి పాస్ట్ టెన్స్ లెట్. అదర్ ఫార్మ్స్ ఆఫ్ లీడ్ ఈస్ లీడ్, లెట్. సో వి లెడ్ ఎ లైఫ్లెస్ లైఫ్, నిస్సారమైన జీవితం. నిస్సారమైన జీవితం అంటే లైఫ్లో సంతోషం లేదు, వేరే ఆబ్లిగేషన్స్ లేవు, వేరే డైవర్షన్సే లేవు అంటారు కొంతమంది. అంటే లైఫ్ అంటే ఓన్లీ హ్యాపీనెస్ మాత్రమే కాదు. లైఫ్ ఈజ్ ఎ మిక్స్చర్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ సారో. జీవితం అంటే సుఖము దుఃఖము అన్నీ కలిసినదే జీవితం కదా. సో వీ లెడ్ ఎ లైఫ్లెస్ లైఫ్ అంటారు కొంతమంది. మేము జీవం లేని జీవితాన్ని జీవించాము అంటారు. దట్ ఈస్ నాట్ మీనింగ్ఫుల్. అది నిజంగా చెప్పాలంటే మీనింగ్ఫుల్గా ఉన్నది కాదు. సో లెట్ us go to sixth sentence. The document should be duly signed. డాక్యుమెంట్స్ అంటే ఏంటి? పత్రాలు. డ్యూలీ సైన్డ్ అంటే సరిగ్గా సంతకం చేయడము అని. షుడ్ అనేది ఎక్కడ ఉపయోగిస్తాము? ఖచ్చితంగా చేయాల్సిన పనికి షుడ్ అని ఉపయోగిస్తాం. షుడ్ అండ్ మస్ట్ విల్ యూజ్ దోస్ టూ సెంటెన్సెస్ ఫర్ definitely we have to do that work means we should do it, we must do it, like that we will use. No, so the documents should be duly signed. డ్యూలీ అంటే రకరకాల మీనింగ్స్ ఉన్నాయి. ఏమంటే కరెక్ట్గా అని అర్థము, లేదా అంటే డ్యూలీ అంటే సరిగ్గా అని అంటాము, లేదా అంటే అప్పు అని కూడా. డ్యూ అంటే ఒకరికి అప్పిచ్చినామంటే ఐ హ్యావ్ సమ్ డ్యూస్ అంటాం. నాకు కొన్ని అప్పులు ఉన్నాయి అని అర్థం. బిఫోర్ లీవింగ్ ఎనీ ప్లేస్, కమింగ్ టు ద ఎగ్జాంపుల్, బిఫోర్ లీవింగ్ ఏ ప్లేస్ వీ హ్యావ్ టు సెటిల్ డౌన్ ఆల్ ద డ్యూస్. మన సెటిల్మెంట్ చేసుకొని వెళ్ళిపోవాలి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు. ఈజ్ దేర్ ఎనీ డ్యూస్ ఇన్ ద లైబ్రరీ? లైబ్రరీలో ఏదైనా డ్యూస్ ఉన్నాయా అంటే మీరు బుక్లు ఏమైనా ఇవ్వాల్సిందా? ఈజ్ దేర్ ఎనీ డ్యూస్ ఇన్ యువర్ ఫీజ్? మీ ఫీజులో ఏదన్నా డ్యూస్ ఉన్నాయా? ఏమైనా కట్టాల్సినవి ఉన్నాయా అని అంటాం. సో ఇన్ దట్ సెన్స్ వీ విల్ యూజ్ డ్యూస్. ఓకే, హ్యావ్ యూ గాట్ ఇట్? సో లెట్ us go to seventh sentence.
హ్యావ్ యూ చెక్డ్ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ? హ్యావ్ యూ చెక్డ్ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ? చెక్డ్ అంటే చూసుకున్నారా అని, ఎవ్రీథింగ్ ప్రాపర్లీ అంటే అన్నీ చూసుకున్నారా అని, ఎవ్రీథింగ్ అంటే అన్నీ, నథింగ్ అంటే ఏం లేదు, సంథింగ్ అంటే కొన్ని ఉన్నాయి అని ఆ రకంగా మాట్లాడతాం. బిఫోర్ లీవింగ్ ఎనీ బస్ ఆర్ ట్రైన్ విల్ చెక్ ఎవ్రీథింగ్, నో? సో లైక్ దట్. సో వీ హ్యావ్ యూ చెక్డ్ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ? ప్రతి ఒక్కటి సరిగా చూసుకున్నావా? ప్రాపర్లీ అంటే కరెక్ట్గా అని అర్థం. ఓకే, రీడ్ ఆల్ ద క్వశ్చన్స్ ప్రాపర్లీ, దెన్ ఓన్లీ యూ ఆన్సర్ ద షీట్ అంటారు. ఇన్విజిలేటర్ కదా. ఇన్విజిలేటర్ అంటే ఎవరు? ఎగ్జామినేషన్లో వచ్చి మిమ్మల్ని అన్నీ చెక్ చేస్తారు కదా, ప్రతి ఒక్కటి అది సూపర్వైజర్స్, వాళ్ళని మనము ఇన్విజిలేటర్స్ అంటాం. వాళ్ళు చేసే పనిని ఇన్విజిలేషన్ అంటాం కదండి. సో ఇన్విజిలేటర్స్ వాట్ దే విల్ అడ్వైస్ ద స్టూడెంట్స్, చెక్ ఆల్ ద పేపర్ ప్రాపర్లీ, బిఫోర్ చెక్ ఆల్ ద క్వశ్చన్స్, read all the questions properly, then only you answer the answer sheet అంటారు. అప్పుడే మీరు ఆన్సర్స్ రాయండి అని అంటారు కదండి. అలాగా. సో చెక్ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ. హీ ఈజ్ నాట్ ఏ ప్రాపర్ పర్సన్ అంటాం, అంటే అతడు సరైనోడు కాదు అని అర్థం. ఈజ్ నాట్ ఏ ప్రాపర్ పర్సన్ అంటాం, అది సరైనది కాదు. అలాగే దిస్ ఈజ్ నాట్ ద ప్రాపర్ ప్లేస్ ఫర్ యూ టు లివ్ అంటాం, మీరు జీవించడానికి ఇది సరైన ప్లేస్ కాదు అంటాం కదండి. సో ఇన్ సో మెనీ వేస్ వీ విల్ యూస్ ద ప్రాపర్ అనేది సరిగా. మీ ప్రాపర్ ఏది అంటారు తెలుగులో ఒక్కోసారి కదా, అంటే మీ నేటివ్ ప్లేస్ ఏది, మీ నేటివ్ ప్లేస్ ఏది అని అంటారు ఒక్కోసారి కదా. అలాగా. కమింగ్ టు 8th సెంటెన్స్, కమ్ అలాంగ్ విత్ మీ టు సీ ద గార్డెన్. కమ్ అలాంగ్ విత్ మీ టు సీ ద గార్డెన్. కమ్ అలాంగ్ విత్ మీ అంటే నాతో పాటు రా. ఎందుకు? టు సీ ద గార్డెన్, తోట చూడ్డానికి నాతో పాటు రా. కమ్ అలాంగ్ అంటే నాతో పాటు అంటే హ్యావ్ యూ గాన్ టు ద పిక్నిక్ అలాంగ్ విత్ యువర్ టీచర్ అని అడుగుతాం. నువ్వు పిక్నిక్కి మీ టీచర్తో పాటు పోయావా? అలాంగ్ అంటే పాటు దాని. ఇప్పుడు అలాంగ్ విత్ ద రోడ్ యూ హ్యావ్ టు వాక్ ప్రాపర్లీ. రోడ్డు మీద అన్నదానికి అలాంగ్ ద రోడ్ అంటాం. అలాంగ్ ద రోడ్ యూ హ్యావ్ టు వాక్ ప్రాపర్లీ అంటాం, అంటే రోడ్డు మీద ప్రాపర్గా నడవాలి అంటాం కదండి. సో అలాగా అలాంగ్ అనేది చాలా రకాలుగా మనము మాట్లాడతాము. సో 8th, కమ్ అలాంగ్ విత్ మీ. కమ్ అలాంగ్ విత్ మీ టు సీ యువర్ పేషెంట్స్. నాతో పాటు రండి మీ యొక్క పేషెంట్స్ చూడ్డానికి అని ఒక డాక్టర్ ఇంకొక డాక్టర్తో చెప్తారు కదండి. పేషెంట్స్ అంటే తెలుసు కదా, రోగులని పేషెంట్స్ అంటారు. సో కమ్ అలాంగ్ విత్ మీ టు వాచ్ ద మూవీ. నాతో పాటు రండి మూవీని చూడ్డానికి అంటాం. ఎన్నో రకాలుగా మాట్లాడచ్చు అలాంగ్ అనేది కదా. అలాంగ్ ద రోడ్ సో మెనీ ట్రీస్ ఆర్ దేర్. రోడ్ అమ్మటి చాలా చెట్లు ఉన్నాయి, అలాగ మాట్లాడతాం. సో లెట్ us go to 9th sentence. Please tell me the truth clearly. Please tell me the truth clearly. నాతో సత్యము చెప్పు వివరంగా. క్లియర్లీ అంటే వివరంగా. ప్లీజ్ అంటే దయతో అని అంటాం. ప్లీజ్ అంటే రిక్వెస్ట్ చేసేటప్పుడు మనం ప్లీజ్ అనే వర్డ్ని ఉపయోగిస్తాము. నేను ఇక్కడ దయతో అని రాయలేదండి, సారీ ఫర్ దట్. ప్లీజ్ టెల్ మీ ద ట్రూత్. దయచేసి నాకు సత్యం ఏదో చెప్పండి. ప్లీజ్ గివ్ మీ దట్ నోట్ అంటాం, ఆ నోట్బుక్ నాకు ఇవ్వండి. ప్లీజ్ అండర్స్టాండ్ మీ అంటాము, నన్ను అర్థం చేసుకోండి అంటారు కదా. ప్లీజ్
విల్ యూ హెల్ప్ మీ అంటారు, దయతో నాకు హెల్ప్ చేస్తారా అంటాం. ఈ రకంగా మనము ఎన్నో రకాలుగా ప్లీజ్ ఉపయోగించవచ్చును. సరే, కమింగ్ టు 10th సెంటెన్స్. కోవిడ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. కోవిడ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. కోవిడ్ అనే ఈ జబ్బు ప్రపంచమంతా కూడా వ్యాపించింది కదా, ఒక చోట కాదు, చాలా చోట్ల అది వ్యాపించింది. ఈ స్ప్రెడ్ అనేది ఎలాగ ఉపయోగించవచ్చును? డోంట్ స్ప్రెడ్ ద బ్యాడ్ న్యూస్ అంటాం. చెడ్డ వార్తలు వ్యాపింపచేయొద్దు, అక్కడ వ్యాపింపచేయొద్దు అని. స్ప్రెడ్ ద బ్లాంకెట్ ఆన్ ద కాట్. మంచం మీద బ్లాంకెట్ పరుచు. స్ప్రెడ్ అంటే అక్కడ పరుచు అంటాం. అలాగే ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ద జాస్మిన్ ఈ స్ప్రెడ్డింగ్ ఆల్ ఓవర్ ద గార్డెన్. మరి తోటంతా కూడా మల్లెల వాసన వ్యాపించింది అంటాం కదండి. అలాగ స్ప్రెడ్ అనేది ఒక 2-3 రకాలుగా ఉపయోగించవచ్చు. సో ఐ థింక్ దట్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ lesson, not lesson, our ideas, no? Have you got all these ideas? Please, along with me, you repeat all the sentence. నాతో పాటు మీరు ఈ సెంటెన్స్ అన్నీ రిపీట్ చేయండి. మీరు రిపిటేషన్ చేయటం వల్లనే మీకు స్పోకెన్ ఇంగ్లీష్ వస్తుంది. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. సపోజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ you have to decide yourself whether to learn the language or not. మీరు మొట్టమొదటిగా మీరు డిసైడ్ కావాలి. ఏం డిసైడ్ కావాలి? మనం ఈ లాంగ్వేజ్ నేర్చుకోవాలి లేదా ఈ పని చేయాలి అని డిసైడ్ చేసి దాని మీద ఒక ½ an hour అయినా మీరు స్పెండ్ చేయాలి. లేకపోతే మీకు రావడం చాలా కష్టం. సో డైలీ ప్లీజ్ అలాట్ ½ an hour అట్లీస్ట్. Repeat all the sentence lonely by sitting anywhere. ఒంటరిగా కూర్చొని గట్టిగా చదవండి, మరి వినండి. చదవడము వినడం వల్లనే మీకు ఈ లాంగ్వేజ్ అనేది, స్పోకెన్ లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. రెండవది ఏంటంటే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్ ప్లీజ్. సో you please follow my suggestion and be successful. Thank you. All the best.